మయన్మార్, థాయిలాండ్లను పెను భూకంపాలు కుదిపేశాయి. మయన్మార్లో 12 నిమిషాల వ్యవధిలో సంభవించిన 2 భూకంపాలు భారీ విధ్వంసం సృష్టించాయి. ఇప్పటి వరకు మయన్మార్లో 55 మంది చనిపోగా వందల మంది గాయపడినట్లు తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య అంతకు అనేక రెట్లు ఎక్కువగా ఉండే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. పొరుగున ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లోనూ 3 మృతి చెందారు. భూకంపం తీవ్రతకు అనేక భవనాలు నేలకొరిగాయి. సమీప ప్రాంతాల కూలీలు, ప్రజలు భయంతో పరుగులు తీశారు. మయన్మార్లోని 6 రీజియన్లతో పాటు థాయిలాండ్లో అత్యవసర పరిస్థితి విధించారు. మానవతా సాయం అందించాలని మయన్మార్ మిలిటరీ పాలకులు అంతర్జాతీయ సమాజాన్ని అర్థించారు. మయన్మార్లో 12 నిమిషాల వ్యవధిలో సంభవించిన 2 భారీ భూకంపాలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. రిక్టర్ స్కేల్పై మొదటి భూకంపం తీవ్రత 7.7గా, రెండో భూకంపం తీవ్రత 6.4గా నమోదైంది. ఇప్పటి వరకు 55 మంది చనిపోయినట్లు సమాచారం. అయితే మృతుల సంఖ్య అంతకు అనేక రెట్లు ఎక్కువగా ఉండే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. మయన్మార్లోని ఆసుపత్రి శవాల దిబ్బను తలపిస్తోంది. పొరుగున ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.3గా రికార్డయింది. మయన్మార్లోని సాగింగ్ నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రమున్నట్లు గుర్తించారు. 10 కిలోమీటర్ల లోతు నుంచి భూకంపం సంభవించినట్లు అమెరికా భూభౌతిక విభాగం ప్రకటించింది. భూకంపం ధాటికి మయన్మార్లో అనేక ఎత్తైన భవనాలతో పాటు మాండలే నగరంలోని ఐవా ఐకానిక్ వంతెన నదిలో కుప్పకూలింది. మాండలే, సాగింగ్ నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పాటు టెలిఫోన్ స్తంభాలు నేలకొరిగినట్లు రెడ్ క్రాస్ ప్రకటించింది. విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల సహాయక చర్యలకు ఆటంకంగా మారినట్లు తెలిపింది. మయన్మార్లో చాలా చోట్ల గుళ్లు, గోపురాలు కుప్పకూలాయి. కొన్ని చోట్ల వంతెనలు కూలడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రాజధాని నేపిడాలో రోడ్లు బీటలు వారాయి. కొన్ని చోట్ల భారీగా పెచ్చులు లేచాయి. చాలా చోట్ల దెబ్బతిన్న రోడ్ల మధ్య వాహనాలు చిక్కుకున్నాయి. దీంతో అందులోని వారు వాహనాలు దిగి పరుగులు పెట్టారు. 2021లో జరిగిన సైనిక చర్య తర్వాత నుంచి మయన్మార్లో సైనిక పాలనలో ఉంది. స్థానిక రేడియోలు, టీవీలు, ప్రింట్, ఆన్లైన్ మీడియాపై మిలిటరీ పాలకుల ఆంక్షల కారణంగా అక్కడి నుంచి సమాచారం అందటం ఆలస్యమవుతోంది. ఇంటర్నెట్ వాడకంపై కూడా ఆంక్షలు ఉన్నాయి. మయన్మార్లోని 6 రీజియన్ల పరిధిలో అత్యవసర పరిస్థితి విధించిన సైనిక పాలకులు మానవతా సాయం అందించాలని అంతర్జాతీయ సమాజాన్ని అర్థించారు. థాయిలాండ్లో స్థానిక కాలమాన ప్రకారం శుక్రవారం 9:30 గంటల సమయంలో భూకంపం సంభవించింది. ప్రఖ్యాత పర్యాటక కేంద్రమైన థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో భూకంపం తీవ్రత 7.3గా నమోదు కాగా పలు భవనాల్లో అప్రమత్తం చేస్తూ అలారం మోగడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల ధాటికి అనేక భవనాలు ఊగిపోయాయి. బ్యాంకాక్లో నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల ప్రభుత్వ భవనం కుప్పకూలింది. భూకంపం సంభవించినప్పుడు నిర్మాణంలో ఉన్న భవనంలో 300 మందికి పైగా కార్మికులు పనిచేస్తుండగా పలువురు తప్పించుకున్నట్లు చెప్పారు. సమీపంలోని ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పెద్ద ఎత్తున భవంతి పై అంతస్తులో ఉన్న స్విమ్మింగ్ పూల్లోని నీరు జలపాతంగా జారింది. థాయిలాండ్లోని అనేక భవనాలు పేకమీడల్లా కూలిపోగా పలు చోట్ల రహదారులపై చీలికలు ఏర్పడ్డాయి. అరచేత పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. మయన్మార్, థాయిలాండ్లలోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఆయా దేశాల అధికార యంత్రాంగాలు సహాయ చర్యలు ప్రారంభించాయి. భవనాలు కూలిన ప్రాంతాల్లో చట్టాగ్రామ్తో సహా పలు చోట్ల ప్రకంపనలు వచ్చాయి. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికార వర్గాలు తెలిపాయి. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ప్రకంపనలు వచ్చినట్లు బంగ్లాదేశ్ వాతావరణ శాఖ ప్రకటించింది. అసలు ఏమైందో ఏమో కానీ మొత్తం కమ్యూనిటీ ఉన్న వాళ్ళందరూ కిందకు వచ్చారు. ఇవ్వండి, అవి బిల్డింగ్స్ అనమాట, చాలా ఓల్డ్ బిల్డింగ్స్, దాదాపు 20 సంవత్సరాల క్రితంవి. ఫుల్గా అనమాట ఊగిపోయి ఫుల్గా బిల్డింగ్స్ అయితే ఇంకందరూ మొత్తం అంతా పరుగుల మీద బయటకు వస్తున్నారు. పదండి అలాంటి వెళ్తామండి. కాదు, కార్తం చూసుకొని వెళ్దామండి. అగో ముందు రెండలే అటు చూద్దాం, అటు ఉందేమో. అమ్మా, ఇషితాన్ని మాత్రం ముందు పంపించాము ఫ్రెండ్స్ తోని. ఇషాను 24th ఫ్లోర్ లో ఉండిపోయాడు అనమాట స్కూల్లో. కాళ్ళు మాడిపోతున్నాయి. ఇదిగోండి అవి బిల్డింగ్స్ ఏ టైంకి ఎలా ఉంటాయి అని చెప్పి ఈ
ఈ సందులో అసలు ఉండొద్దు అంటున్నారు, చాలా దూరంగా వెళ్ళిపోమంటున్నారు అందరినీ. స్విమ్మింగ్ పూల్ వాటర్ బయటకు వచ్చాయి, వాటర్ బయటకు వచ్చాయి. వాటరా? నేను బిల్డింగ్ కూలిపోతున్నాను, గట్టి గట్టి కేకల బిల్డింగ్ చూసి నాకు అర్థం లేదు ఏమవుతుందో. కాదు, అది స్విమ్మింగ్ పూల్ ఉంది కదా బిల్డింగ్ పైన. ఓహో, అదిగోండి అక్కడ, బిల్డింగ్ అదిగోండి అక్కడ పైన, అది బ్లూ కలర్ స్విమ్మింగ్ పూలే కదా, అందులో నుంచి ఫుల్ గా వాటర్ పడిపోతున్నాయి అనమాట కింద. ఇషాన్ వచ్చేదాకా చాలా టెన్షన్ అనిపించింది. లేదమ్మా నీకు లేదమ్మా, మాకు భయం. బంగారం ఎలాగొచ్చాను? మెట్ల నుంచి వచ్చావా? ఎలా దిగావు నాన్న? 24 ఫ్లోర్స్ చల్లమ్మా, 24 ఫ్లోర్స్ ఎలా దిగావు? ఒరే నువ్వెలా దిగావమ్మా? మెట్లు ఎలా దిగావు? స్టెప్స్ దిగావా? అది కానీ చాలా డేంజర్ అండి ఇప్పుడు. అది అందులో ఉన్న మాత్రం అందరూ దిగిపోయి ఉంటారు. మరి షూస్ తీసుకున్నాను పరిగెత్తాలంటే ఉండాలి. అసలు ఇంకెలా ఉన్నో అలా దిగిపోయామన్నమాట. అలాగే అర్థమైంది చూడండి క్రౌడ్. నాకు మరి బుర్ర పనిచేయలేదండి. ఇగో ఇక్కడ దగ్గరలో ఉన్న షాప్ దగ్గరికి వెళ్తున్నాము. అబ్బా కాలు అంటిపోతున్నాయి. పర్లేదు. 7-Eleven క్లోజ్ చేస్తారేటండి. షాప్స్ కూడా క్లోజ్ చేస్తారు. అందరూ గుండ్లు పట్టుకొని భయపడుకొని ఉంటున్నారు. సంతగారు వేరని తీసుకొని వెళ్ళిపోవాలి. క్లోజ్డ్ అండి, డోర్ రాదు. సంతగారు తీయకండి. రాదు ఎవ్వరు లేరండి మొత్తం.